హాయ్ అండి. ఈరోజైతే మనం వీడియోలో ఒకే పిండితో 2 రకాల దోసలు చాలా హెల్తీ అయిన దోసలు చేయబోతున్నామండి. ఇందులోకి టొమాటో కారం కూడా చేయబోతున్నాము. పిల్లలు కూడా చాలా టేస్టీగా తినేస్తారు. పిల్లలకి బ్రేక్‌ఫాస్టు అలా కాకపోతే లంచ్ బాక్స్ కూడా పెట్టేయొచ్చండి. చాలా సూపర్‌గా ఉంటుంది. ముందుగా ఒక బౌల్‌లో 1 కప్పు బియ్యపు పిండి అండి. ముందు రోజు రుబ్బుకున్న పిండి అయితే బాగుంటుంది. 1/2 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. వేసుకునేసి వాటర్ పోసుకునేసి మనము దోశ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి. ఇడ్లీ సోడా అంతా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పిండి పులిచిపోయి ఉంటుంది ముందు రోజు పిండి కాబట్టి. ఈ విధంగా కలుపుకునేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకుందామండి. ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, మీడియం సైజులో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. సోపు దంచుకొని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి తురిమేస్తున్నాను. మీ దగ్గర పేస్ట్ ఉంటే కూడా పేస్ట్ వేసుకోవచ్చు. పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు వేసేసుకుందాము. ఇందులో ఉప్పు, పసుపు, చిల్లీ పౌడరు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ అయితే కలిపేసుకున్నానండి. స్కిప్ అయిపోయింది వీడియో. మొత్తాన్ని బాగా కలిపేసుకునేసి 2 స్పూన్ల వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ అంతా బాగా ఇంకిపోయిన తర్వాత ఒక పెద్ద ఆలుని కట్ చేసుకునేసి 3 విజిల్ వరకు కుక్కర్లో పెట్టుకున్నానండి. స్కిన్ మొత్తం తీసేసుకునేసి దీన్ని మనం తురిమేసుకోవచ్చు, లేకపోతే మ్యాష్ చేసి కూడా బాగా మెత్తగా ఈ విధంగా వేసుకోవాలి. దీని మొత్తానికి మసాలాలన్నీ పట్టేలాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర చల్లేసుకునేసి ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే టొమాటో కారం చేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి చిన్న కడాయి పట్టేసుకున్నానండి. ఇందులో ఒకే 1 స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ పెద్దవిగా కట్ చేసుకునేసి వేసుకున్నానండి. 2 టొమాటోస్ని పెద్దదిగా కట్ చేసుకునేసి వేసుకోవాలి. ఇందులో 5 వెల్లుల్లి అలాగే స్కిన్తో కూడా వేసుకున్నానండి. కొద్దిగా అల్లం వేసుకున్నాను. ఎండుమిర్చి మనకి ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు అండి. వేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేసి బాగా ఆరిన తర్వాత కొద్దిగా సాల్టు, వాటర్ పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకునే వాళ్ళండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. తాలింపు కోసము అదే కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ పోసుకున్నానండి. ఇందులో ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, మనం ఇంగు కావాలంటే ఇంగు కూడా వేసుకోవచ్చండి. కరివేపాకు వేసుకునేసి బాగా ఫ్రై చేసుకునేసి మనం రెడీ చేసుకున్నాం కదా టొమాటో కారంలో పోసేసుకుందాము. మీకు సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు, వాటర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి. కారం అయితే రెడీ అయిపోయింది. దోశ తవా అయితే పెట్టేసుకున్నానండి. ఇందులో మనకు కొత్త తవా అయితే జస్ట్ వాటర్ అలా చల్లేసి ఆనియన్తో కూడా రుద్దొచ్చండి, కానీ ఆయిల్ మాత్రం అప్లై చేయకండి. ఇందులో మనకి ఎంత పలుచగా దోశ కావాలంటే అంత పిండి వేసుకోవచ్చండి. వేసుకునేసి దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకుందాము. ఆయిల్ వేసుకునేసి దీనిపైన మూత పెట్టేసుకునేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ 2 మినిట్స్ వరకు అలా ఉడికించుకుందాము. దోశ ఈ విధంగా కాలిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా ఆలు మసాలాని అప్లై చేసేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి క్రంచీగా వచ్చేంత వరకు చూసుకుందాం. చూసారా, కరకరలాడే రాగి మసాలా దోశ అయితే రెడీ అయిపోయిందండి. మన ఇంట్లో టిఫిన్ చేసేదానికి ఏముందో అని చూస్తామో లేదో కానీ ఏం చేయాలా అనేసి ఆలోచించేటప్పుడు ఇంట్లో పిండి ఉంటే చాలండి. దోశలు అయితే వేసేసుకుందాము అనేసి ఆలోచన వస్తుంది. దోశలు అయితే అలా తిప్పుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయిన రాగి మసాలా దోశ రెడీ అయిపోయింది. దీన్ని అలా తుంచుకునేసి రెడీ చేసుకున్నాం కదా, ఆ కారంలో కుట్టుకొని తిన్నామంటే ఉంటుంది టేస్ట్ ఆరేవా వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకొక విధమైన దోశనైతే చూసేద్దామండి. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. చాలా సాఫ్టీగా దూదిలాగా భలే ఉంటుందండి. హెల్తీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు ముందు రుబ్బుకున్న పిండిని అయితే వేసేద్దాము. మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండి. ఇది ఆల్రెడీ పులిచిపోయి ఉంటుంది. ఇది కొద్దిగా సాల్ట్ వేసేసుకునేసి ఒక్కొక్కర వాటర్ పోసుకునేసి మనము దోశ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకునేసి పక్కనైతే పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకునేసి దోశ తవా పెట్టేసుకుందామండి. ఇందులో మనం గరిటెతో ఎంత కావాలో అంత పోసుకోవచ్చండి. పిండి సాఫ్ట్గా రావాలంటే మనము ఈ విధంగానే వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మధ్యలో ఆనియన్స్ అయితే వేస్తున్నాను. మీకు ఆనియన్స్ వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి. పన్నీర్ అలాంటివి కూడా తురిమేసుకోవచ్చు. అంచనా అయితే క్యారెట్ తురిమేస్తున్నానండి. ఇందులో ఆయిల్ అయితే ఒక్కరు కూడా పోయలేదు. మూత పెట్టేసుకుని జస్ట్ 2 మినిట్స్ అలా ఉడికించారంటే లోపల చూసారా బాగా అయితే కుక్ అయిపోయింది.
అంతే ఈ విధంగా చేసుకున్నారంటే మీ పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ గానో లేకపోతే లంచ్‌గా కూడా చేసి పెట్టొచ్చండి. చాలా అంటే చాలా సూపర్‌గా తినేస్తారు. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.